తిరిగి వెళ్దాం అనుకున్నాడు. తీరా మోసి అందరితో పాటు ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చప్పట్లు కొట్టే పరిస్థితుల్లో కూడా లేడు ఆయన. లేదు. చప్పట్లు అంటే కొట్టే గేమ్ పరిస్థితి చూసి కాదు. చప్పట్లు కొట్టమే, అంటే ఆయనకి ఎంట్రీ లేదు కదా. గేమ్లో లేకుండా వెళ్ళిపోయాడు ఆయన అనేది ఒక అభిప్రాయంగా బాగానే ఉంది. కానీ ఆయన ఆడదలుచుకుంటే ఇప్పుడు అక్కడి నుంచి కూడా మొదలుపెట్టి తిరిగి సక్సెస్ దిశగా ఆటను నడుపుకోగల పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఉంటుంది. స్టిల్ మీరు నమ్ముతున్నారు సార్ ఆయనకి ఇంకా సేవ్ ఉంది, ఆయనకి వెళ్తాడు, హీ బౌన్స్ బ్యాక్ అని బౌన్స్ బ్యాక్ చేసుకోవటం అనే ప్రోగ్రాం ఉంటే ముందు ఆయనకి, అప్పుడు మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి అన్నీ మారాలి. ఇప్పుడు ఇందాక మీరు గేమ్తో పోల్చినప్పుడు అవతల వాళ్ళు గెయిన్ అవ్వటానికి చేసినటువంటి ఎఫర్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు తగ్గుట, ఎక్కడ తగ్గాలో తెలియటం అనేది ఆయన ఆకలింపు చేసుకున్నాడు. చాలా చోట్ల తగ్గాడు. భారతీయ జనతా పార్టీతో ఎవరు వద్దన్నా, కొంతమంది బహిరంగంగానే వద్దని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు వద్దని. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు, మైనారిటీ దళిత ఓటు బ్యాంకు మనకు వెళ్ళిపోతుంది అని చెప్పాడు ఆయన. అయినప్పటికీ పట్టించుకోలేదు. ఈయన ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాడు వాళ్ళకి, బీజేపీకి. ఇది ఆయనకు తెలుసు, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. జగన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టరు వాళ్ళు. జగన్ని ఒక ఆయుధంగా వాడతారు. ఇప్పుడు జగన్ని వాడతారా లేదా అనేది చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళ చేతిలో కొత్త ఆయుధం, కొంచెం బలమైన ఆయుధం వచ్చింది పవన్ కళ్యాణ్ అనే పేరుతో. కాబట్టి ఇప్పుడు జగన్ని ఎలా చూస్తారు అనేది ఒక గొడవ ఉంది. ఈ కండిషన్ ముందు జగన్ ఊహించి ఉండాలి. ఊహించలేదు ఆయన. ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడారు. అద్భుతమైనటువంటి విజయం సాధించారు. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ తను కూడా. అంటే ఎటువంటి విమర్శలు వచ్చినా ఒక్కటి కూడా గెలవలేదు. అసలు అసెంబ్లీ గేటు దాటనివ్వం, గేటు దాటే పరిస్థితి లేదు, నీ జీవితంలో అసెంబ్లీలో కాలు పెట్టవు అని మాట్లాడినటువంటి రోజా గారు వీళ్ళందరూ ఈ పరిస్థితుల్ని తారుమారు చేసి ఆయన మీరన్నట్టుగా 100% స్ట్రైక్ రేట్తో లోపల ప్రవేశించాడు. ఆయన ఇంకొన్ని ఇచ్చినా గెలిచుండేవాడు అనేది. అలాగే భవిష్యత్తు ముఖ్యమంత్రి ఆయనే అనేటువంటి ఒక ఇమేజ్ వాళ్ళ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నాయి ఎక్కడో చోట. వాటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు, కంట్రోల్ చేసే ప్రయత్నం. ఎక్కడ అతిగా మాట్లాడకండి అని చెప్తున్నాడు ఆయన. ఇదంతా చూస్తే ఇప్పటికీ వాళ్ళు ఆ గేమ్లోనే ఉన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎలా కట్టడి చేయాలి అనేటువంటి గేమే నడుస్తుంది. కానీ ఈయన లూజ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నిన్న జైలు దగ్గర మాట్లాడిన పద్ధతి కూడా తేడాగానే ఉంది. ఆయన ఇంకా ఆటని అర్థం చేసుకోలేదు, తన ఆటని మొదలు పెట్టలేదు అనేది అర్థమవుతుంది. తమిళనాడులో ఇంతకంటే తక్కువ స్థానాలకు పడిపోయినటువంటి డిఎంకే రైజ్ అయి అధికారంలోకి వచ్చిన సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి ఒక ప్రోగ్రాం ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఏదో అవతల పార్టీని మనం బ్లేమ్ చేసేస్తే పని అయిపోతుంది, జనాల్లో కొంచెం దూకుడుగా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే, నిన్న ఆయన మాట్లాడినటువంటి ధోరణి అంటే ఎవరి పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. మీ రెడ్ బుక్స్ మీ దగ్గర ఉంటే మా రెడ్ బుక్స్ మా దగ్గర ఉంటాయి, మీ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉంటుంది. ఈ లెవెల్లో చాలా దూకుడుగా వెళ్ళాడు. హైరార్కీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు, పై నుంచి కిందాక గ్రామ సర్పంచ్ దాకా ఉన్నాయి మా దగ్గర వస్తున్నాయన్నట్టు మాట్లాడాడు. లేదు వాళ్ళ పుస్తకాల గురించి మాట్లాడాడు. తన దగ్గర ఉన్నాయనే మాట లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర రెడ్ బుక్ ఉంది. గ్రామ సర్పంచ్ స్థాయిలో కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు. దాని ప్రకారమే దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మా మీద. పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉండదు చంద్రబాబు అన్నాడు అని చెప్పి అక్కడ చిన్న టర్న్ తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఆయన మేము కూడా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మేము కూడా రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది అన్న టోన్లో ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వార్నింగులు ఇచ్చే కండిషన్ కాదు ఆయనది, అది మానేయాలి. రెండోది, అంటే చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లెంత్ ఎక్కువైందేమో. లెంత్ చాలా ఎక్కువైంది.
విపరీతంగా ఎక్కువైంది, ల్యాగ్ అయింది దానిలో, లెంగ్త్ కాదు, అంటే ఆయన డైలాగ్కి ఆచరణ